హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సిరి రమేష్ లవ్ లైఫ్. అందరూ బాగున్నారా? వీడియోలో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఇది నాదండి, మా దద్దకండి. ఇదిగో చూడండి, మొత్తం బట్టలన్నీ ఇంట్లో ఉన్న బట్టలు అంటే ఓన్లీ మా పిల్లలిద్దరు అనమాట. పిల్లలిద్దరివి ఏమేమి బట్టలు ఉన్నాయో వీళ్ళకి అంటే డైలీ కాకుండా మొత్తం అన్ని తీసి ఇలా మంచం మీద అయితే వేస్తాము. బీరువా సర్దుదాం అనుకుంటున్నాము. అయితే బీరువా సర్దుతూ మీకు వీళ్ళ దగ్గర ఏమేమి బట్టలు ఉన్నాయనేది చూపిస్తాను. ఫస్ట్ ఏ డ్రెస్ చూపించాలంటే ఫేవరెట్ ఏంటంటే డ్రెస్ దిస్ ఈజ్ అభి. ఫస్ట్ ఈ డ్రెస్ గురించి చెప్దాం రా. ఇదిగో నీ ఫోటో, ఇలా తీసుకురా. నీ ఫోటో నీకు లేదు, రెండే ఉంటాయి. చూడండి, ఇదిగోండి మా అభి బర్త్డే డ్రెస్ అనమాట. ఇదిగోండి మా అభి బర్త్డే డ్రెస్ బాగా ఇష్టం మాకు. ఫస్ట్ టైం మా వారు నేను షాపింగ్ చేసి ఫస్ట్ టైం కొన్న డ్రెస్ అనమాట. అంటే అప్పటి వరకు పిల్లలు పుట్టిన తర్వాత డ్రెస్సులు ఇస్తూ ఉంటారు కదా ఎవరో ఒకరు, అవే సరిపోయేవి. ఎప్పుడైతే అభి పుట్టిన తర్వాత ఫస్ట్ టైం మేము షాపింగ్ చేసి అభికి ఏమైనా డ్రెస్ కొన్నామంటే అది బర్త్డే డ్రెస్ అనమాట. యూట్యూబ్ చేయడం అంటే ఈజీ కాదండి. ఇది ఇలాగనే ఉంటుంది. పిల్లలు మధ్యలో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అవన్నీ చూడండి, ఈ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ ఇప్పటికి అలానే ఉంది మంచిగా. ఇలా వైట్ షర్ట్ వస్తుంది అనమాట. లోపల వైట్ షర్ట్ వచ్చి దానిపైన ఇలా కోట్ స్లీవ్లెస్ వస్తుంది. లేగు నెక్స్ట్ ఇది ప్యాంట్, పైన కోట్ అనమాట. దీన్ని కోట్ అనరు, బ్రేజరా ఏదో అంటారు కదా, అదనమాట. ఓకే, ఇప్పుడు చిట్టికి సరిపోతాయి ఈ బట్టలు. చిట్టి నుంచో నీకు సరిపోతున్నాయేమో చూద్దాం. ఆగుతాయి. ఇదిగోండి, ఇప్పుడు చిట్టిగాడికి అయితే సరిపోద్ది ఇది. చిట్టిగాడు ఓకే. ఈ డ్రెస్ ఫేవరెట్ అనమాట మాకు. అలాగే మా చిట్టోడు బర్త్డేకి కూడా తీసుకున్న డ్రెస్ కూడా చాలా ఫేవరెట్ డ్రెస్. అదేంటంటే లోపల ఇలా వస్తుంది, లోపల ఇలా చిన్నది వస్తుంది బనేలు. దానిపైన ఇలా కోట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటది కలర్. అదిను నీదేలే. ఇట్రా అవి సైలెంట్ కూర్చోవాలమ్మా, మీరు కూర్చోట్లేదు. ఆగు, ఇది చిట్టిగా డ్రెస్, ఇది కోటు, మళ్ళీ ఇది కింద ప్యాంట్ అనమాట. ఓకే చిట్టి, డ్రెస్ ఎవరిదమ్మా? ఇవన్నీ మేము తర్వాత మడత పెడతాం, ముందు మీకు చూపిస్తున్నాం అంతే. అవి ఇది కూడా అటు పెట్టే. ఇది ఇంకా కాదు కదా, ఇది మొన్న మా డాడీ సంక్రాంతికి తెచ్చారనమాట. సంక్రాంతి పండగకి తెచ్చారు. ఈ షర్ట్ నచ్చిందంట పిల్లలందరికీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క జత తీసుకొచ్చారనమాట పాలకొల నుంచి. అందులో ఈ షర్టు, దాని ప్యాంట్ కూడా ఉంటుంది. అది అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయింది. నెక్స్ట్ ఏది తీసినా ఇద్దరికి ఒకేలాంటివి తీస్తామన్నమాట మేము. ఈ టీషర్ట్లో ఇదొకరికి ఐరన్ ఇంకా చేయలేదు, ఈ బట్టలు ఐరన్ చేసుకోవాలి. ఈ టీషర్ట్ ఒకటి, ఇదిగోండి ఈ టీషర్ట్ ఒకటి, ఇద్దరికి ఉన్నాయి ఈ టీషర్ట్స్. అయితే ఈ టీషర్ట్స్ మీదకి ప్యాంట్లు తీసాము. ఇవి మొన్న ఎప్పుడు తీసాం, చిట్టోడు బర్త్డేకి తీసాం ఇద్దరికి ఒకేలాంటివి.
ఇదిగోండి ఈ ప్యాంట్లు ఇద్దరికి చెరొకటి ఇలాంటి ప్యాంట్లు తీసాం. మా అక్క మొన్న సంక్రాంతికి బట్టలు తీసింది మా పిల్లలిద్దరికి. ఇలా వెనక కోట్ వచ్చి ఇది అనమాట, చక్క స్టిక్కరింగ్ వచ్చి టీ షర్ట్స్. ఇది ఒక టీ షర్టును, ఇదిగోండి చిట్టిది, ఇదేమో చిట్టిగాడిది. చిట్టికో టీ షర్టు, అభికో టీ షర్టు. దీని మీదకి బ్లాక్ ప్యాంట్స్ తీసింది. ఇద్దరికి బ్లాక్ ప్యాంట్స్ అలాగే టీ షర్ట్స్ కొన్నది. వీటితో పాటు అభి ఎప్పుడు స్పెషల్ అనమాట మా అక్కకి. కాబట్టి అభికి విడిగా మళ్ళీ షర్ట్ తెచ్చింది. ఇవేం ఐరన్లో లేవు, ఐరన్ చేయాలి, అందుకే ఐరన్ చేసి సర్దుదామని తీసాం బయటికి. మీకు చూపిస్తున్నాను అంతే. ఈ షర్ట్ తీసిందనమాట. చూడండి ఎంత బాగుంది ఈ షర్టు. తోటి కొందనమాట. దీని మీదకి ప్యాంట్ కూడా సెట్ అయిపోతుంది. ఇలాగ మొన్న ఉగాదికి వేసుకున్నాడు. ఇలా ఈ బట్టలు అయితే మా అక్క కొంది. నెక్స్ట్ ఇవి అభి సెకండ్ బర్త్డే డ్రెస్. సెకండ్ది కాదు, సెకండ్ బర్త్డే డ్రెస్ ఏమో ఇక్కడ ప్యాంట్ ఉంది, మా అక్క తీసింది. అవి కూడా షర్ట్, వేరే షర్ట్ ఉంటుంది. అయ్యా ఇప్పుడు ఇంకా డైలీ వేసేసుకుంటున్నారు అనమాట. అది కాటన్ షర్ట్ బాగుంటుంది, అందుకని చిట్టోడు డైలీ వేసుకుంటాడు ఈ బట్టలు. సెకండ్ బర్త్డేవి. నెక్స్ట్ థర్డ్ బర్త్డేవి ఇవి అనమాట. ఈ బట్టలన్నీ చిన్నవైపోతున్నాయి. నాకేమో అయ్యో సరిగ్గా వేసుకోలేదు, అప్పుడే చిన్నవి అయిపోతున్నాయి అనిపిస్తుంది. ఇదిగోండి దీని మీద బ్లూ కలర్ షర్ట్ ఉంటుంది, అది డైలీ వేర్ దాంట్లో పెట్టేసినట్టు చిన్నదైపోతుందని. ఇలా ప్యాంట్ వచ్చి ఇది కూడా అంతే, బ్రేజర్ టైపే కోట్. బాగుంటుంది ఈ డ్రెస్ కూడా, చాలా బాగుంటుంది అభికి ఈ డ్రెస్సు. నెక్స్ట్ చిట్టోడికి మేము ఫస్ట్ బర్త్డే రోజే చేయలేదు. మాకు మా అత్తయ్య గారికి బాగోక తర్వాత సెలబ్రేట్ చేసుకున్నాము. కానీ కేక్ కట్ చేయించాలి కదా అన్నట్టు ఫస్ట్ గుంట అయితే ఇదిగోండి ఈ డ్రెస్ తీసుకున్నాము. దీని లోపల టీ షర్ట్ ఉంటుంది, టీ షర్ట్ వచ్చింది దీని లోపల. అది కూడా చిన్నది, డైలీ వేర్కి వాడేస్తున్నాడు. ఈ డ్రెస్ అనమాట ఇది. దీని కింద ఇది వస్తుంది ప్యాంట్. ఇది వాడి ఫస్ట్ బర్త్డే రోజు కేక్ కట్ చేయించిన రోజు వేసామన్నమాట. నెక్స్ట్ హల్దీ ఫంక్షన్స్కి ఉంటుందని చెప్పి అప్పటికి ఇంకా చిట్టి పుట్టలేదు. అప్పుడే మా అక్క ఇవి కొన్నదనమాట. మా చైత్వికి చిట్టి పుట్టాడు కానీ బాగా చిన్నపిల్లడు అనుకుంటా. మా అక్క ఏం చేసిందంటే ఎవరైనా హల్దీస్ జరిగితే హల్దీస్కి వేసుకోవడానికి బాగుంటాయి పిల్లలకి అని చెప్పి ఈ డ్రెస్. దీని మీద ఇలాగా మీషో నుంచి ఆర్డర్ చేసింది ఇవి. ఇదిగోండి ఇలా వైట్ కలర్. అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవి 3 years అయినట్టుంది. ఇవి కొని చక్కగా అలానే కొత్తగా ఉంటాయి అన్నమాట. ఏమైనా పండగకి సాంప్రదాయమైనగా వేసుకోవాలనుకుంటే చాలా బాగుంటున్నాయి. అబ్లోడికి సూపర్ ఉంటాయి ఈ డ్రెస్ అయితే కదా అవి. నెక్స్ట్ ఇదిగోండి చిట్టి అనమాట ఈ బట్టలు. మళ్ళీ దీని మీదకి ప్యాంట్ ఉంటుంది. ఎదురా ప్యాంటు దీని మీదకి సేమ్ ఈ క్లాత్లోనే బ్లూ కలర్ ప్యాంట్ వస్తుంది. లోపలేమో వైట్ కలర్ షర్ట్ అన్నమాట. వైట్ షర్ట్ వచ్చి పైన వచ్చి కింద మళ్ళీ బ్లూ ప్యాంట్ వచ్చి. ఇవి వాడు సెకండ్ బర్త్డేకి తీసుకున్నాం అనమాట. చిట్టి సెకండ్. నార్మల్గా డిమార్ట్లో ఫంక్షన్స్ అప్పుడు సమ్మర్లోనే ఫంక్షన్స్కి సింపుల్గా ఉంటాయని చిన్న చిన్న ఫంక్షన్లకి వేయడానికి ఇలా టీ షర్ట్లు అయితే తీసుకుంటాము డిమార్ట్లో. అన్ని కోటు బట్టలు అయితే వేసుకోలేకపోతున్నారు పిల్లలు. అంటే ఇప్పుడు ఇవి కొంచెం షేడ్ అయినాయి కానీ స్టార్టింగ్లో చాలా బాగుండేవి, సింపుల్గా ఉండేవి. ఒక జీన్ ప్యాంట్ పేరప్ చేసేసి వేసేసేవాళ్ళం అనమాట. ఇదిగోండి ఇలా జీన్స్ ప్యాంట్లు కూడా డిమార్ట్లోనే కొన్నాము. ఇదొక ప్యాంటును ఇదొక ప్యాంటు తీసుకొని ఇంకా ఇవి పేరప్ చేసి మా ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే వేసాము అప్పుడు సింపుల్గా ఉండడానికి.
తర్వాత మళ్ళీ అభి ఇగో ఈ షర్ట్ ఎదురా నీది అభి, ఇలాంటి షర్ట్. ఇదిగోండి ఇవి కాటన్ షర్ట్స్ బాగుంటాయి ఇవి కూడా. ఇదేమో అబులోడిది, ఇదేమో చిట్టోడిది. ఈ 2 షర్ట్లు తీసుకొని దీని మీదకి ఇంక ప్యాంట్లు తీసుకున్నాం. ఇవి కూడా డీమార్ట్లోనే షర్ట్స్ ప్యాంట్స్ సింపుల్గా ఉంటాయి, పిల్లలకి సమ్మర్లో కూడా బాగా వేర్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇద్దరికి చెరొక ప్యాంటు, ఇవి అప్పుడే చిన్నవి అయిపోయినాయి. చెరొక ప్యాంటు తీసుకొని చెరొక షర్ట్ తీసుకున్నాం. ఈ టీ షర్ట్ కూడా అబ్లోడికే డీమార్ట్లో అంటే బర్త్డే మార్నింగ్ వేయడానికి సింపుల్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు చూపించాను కదా ఈ షర్ట్ బర్త్డేకే, అబ్బి బర్త్డేకే నైట్ టైంకి చిట్టోడికి కూడా కొన్నాం అనమాట. అప్పుడు ఇద్దరికి వేద్దాము పాపం ఫీల్ అవుతాడు కదా అని మార్నింగే ఓన్లీ టీ షర్ట్ను ఒక ప్యాంట్ వేసేసుకున్నాడు. అప్పుడు అబ్బి బర్త్డేకే మా అక్క అడిగి ఏమని ఈ టీ షర్ట్ అంటే ఇది ఏం డ్రెస్ అంటారు వీటిని, ఇవి వస్తాయి కదా సిసింద్రి బొడ్డోడు బట్టలు, ఈ సిసింద్రి డ్రెస్ పంపించింది అనమాట మా అక్క. ఇలాగా ఇలా ఈ డ్రెస్ ఒకటి మా అక్క కొంది. అంతకు ముందు బర్త్డేకి కూడా ఈ దేవరా షర్ట్లు అంటాం మేము. ఇలాగా షర్ట్ ఉంటే దీనికి షర్ట్ ఉంటుంది దీనికి, ఇది షర్ట్ కింద ఏమో స్మూత్ క్లాత్తో వైట్ కలర్ ఇలా వస్తుంది, దీనిపైన మళ్ళీ ఇలా బెల్ట్స్ వస్తాయి అనమాట. చాలా బాగుండేది ఈ డ్రెస్ కూడా. ఇప్పుడు డైలీ వేర్కి యూజ్ చేస్తున్నారు. ఇవి మా అక్కే కొంది. నెక్స్ట్ మా చిట్టోడు బర్త్డేకి అబీకి ఇవి కొన్నాం అనమాట, కోటు బట్టలు. అప్పట్లో కోటు బట్టలు అని తీసేసుకునే వాళ్ళం, ఇప్పుడు అసలు కోటు బట్టలు తీసుకుంటలేదు. అప్పుడు అబీకి ఇది లోపల వైట్ కలర్ టీ షర్ట్ వస్తుంది, కిందేమి ప్యాంట్ తీసుకున్నాం బ్లాక్ ప్యాంట్. ఇవి అబీవి. నెక్స్ట్ ఇది ఉంది అక్కడ ప్యాంటే. నెక్స్ట్ ఇవి ఇలాంటిది ఇంకోటి లేదంటే అదా అది పడేలా. నెక్స్ట్ ఇవేమో అంతకుముందు అబీ బర్త్డేకే తీసుకున్నాం. అబీ బర్త్డేకే చిన్నోడికి అబీకి ఇద్దరికి తీసుకుని ఇవి డిమార్ట్లోనే సింపుల్గా ఉంటాయి అన్నమాట. ఇవి తీసుకొని దీనికి ఎందుకేమో ప్యాంట్స్ తీసుకున్నాము. చిట్టుగాడిది ఇంకో షర్ట్ ఉంటుందిరా కాటన్ షర్ట్ మొన్న బర్త్డేది. ఇదిగోండి ఇవి ఒక బర్త్డేకి తీసుకున్న డ్రెస్, ఇది ఒకటి. దీని కింద ఇవి అబీ బర్త్డేకి తీసుకున్నాము బ్లూ కలరు. ఇది తర్వాత చిట్టోడికి సేమ్ అలాంటిది ఆర్డర్ పెడదామని ఇవి మా అమ్మాళ్ళు అనుకుంటూ కొన్నారు, మా అమ్మాళ్ళు పెట్టారు ఆర్డర్. ఈ 2 ప్యాంట్లు అట్లకు ఉంటాయి, అక్కడ పెట్టేయండి. ఇక్కడ ఇది ఒక బర్త్డేకి మార్నింగ్ టైం వేయడానికి తీసుకున్నాము. మా డాడీ కొన్నారు ఇవి, ఇక్కడికి వచ్చారు. అప్పుడు డిమార్ట్లో ఒక ప్యాంటును ఒక టీ షర్ట్ కొని షూ కొని ఇచ్చారనమాట. అప్పుడు ఈ బ్లాక్ షర్టును ఇది ఈ 2 కూడా మా అక్క కొంది అబ్బీ కోసం. అంటే చైత్వికి అబ్బీకి ఒకేలాంటివి కొంటుంది, అప్పుడు కొంది. నెక్స్ట్ ఈ షార్ట్లు వీటి మీదకేమో ఇదిగోండి ఇవి ఇప్పుడు డైలీ వేర్కి యూజ్ చేసేస్తున్నారులే, చిన్నవి అయిపోతున్నాయని. ఇలా టీ షర్ట్లు వస్తాయి డిమార్ట్లో డిమార్ట్ అంటున్నాను, మీషోలోనే ఆర్డర్ పెట్టింది. ఇవి కూడా ఇవి అక్కలు ఇళ్ళలో దిగినప్పుడు అక్క తీసుకుందనమాట. ఇదిగోండి ఈ ప్యాంటు, అలాగే అవి బట్టలు ఇవ్వమ్మా. ఈ డ్రెస్సులు ఒక్కటి కూడా ఐరన్ లేదు, అన్న ఐరన్ పోయింది. ఈ షర్టు ఈ ప్యాంటు ఇవి కూడా డిమార్ట్లోనే తీసుకున్నాము. ఇవి కూడా డిమార్ట్లోనే చిట్టోడి బర్త్డేకి తీసుకున్నాం. నెక్స్ట్ ఈ కుర్తాలు చూడండి, ఈ కుర్తాస్. ఇదేమో అబీ కుర్తా,
ఇదేమో చిట్టోడు కుర్తా ఆల్రెడీ వేసుకున్నారనమాట, హ్యాంగర్కి తగిలించాను. దాని మీదకి ఇలా ప్యాంట్లు వస్తాయి. వైట్ ఎక్కువైపోతున్నాయని మళ్ళీ మధ్య వైట్ మానేసాం. ఇలా ప్యాంట్స్, ఇలా కుర్తాలు ఇవి మీషోలోనే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఆర్డర్ పెట్టాం. ఇవి బాగానే ఉంటాయి వేసుకుంటే. ఇలా ఇలా అన్నమాట. ఇంక ఇవన్నీ మడత పెట్టుకొని బీరువాలో సర్దేసుకోవాలి. ఇంకా చాలా బట్టలు ఉంటాయి కానీ అన్నీ ఇప్పుడు కొంచెం చిన్నవి అయిపోయి డైలీ వేర్కి వాడేసినవి అలాగా ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి ఇందులో కూడా చాలా బట్టలు ఇప్పుడు వేసుకోవడానికి లేదు, ఆల్రెడీ వాళ్ళకి చిన్నవి అయిపోయినాయి. బర్త్డేస్వి వేసుకునేవి కొన్ని ఉన్నాయి, వేసుకోలేని. కానీ అన్నీ అంటే ఫస్ట్ బర్త్డేస్వి అవి కొంచెం సెంటిమెంటల్గా ఉంటుంది కాబట్టి మా దగ్గరే ఉంచుకుంటున్నాము. ఎప్పుడు ఇంకా ఎంత అంటే బీరువాలో మళ్ళీ తీయడం, మళ్ళీ వాటి ప్లేస్లో వాటిని పెట్టేస్తాం అనమాట. ఇలా మాకు ఫస్ట్ బర్త్డే మెమోరీస్ ఉంటాయి కదా, ఆ డ్రెస్సెస్ అందుకే ఎవ్వరికి ఇవ్వట్లేదు అనమాట, మాతో పాటే ఉంచుకుంటున్నాము. అవి రండ్రా వీడియో క్లోజ్ చేసి బాయ్ చెప్పేద్దాం. ఓకే, అంతే అండి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. ఏదో సర్దుకుంటూ బట్టలు అలా మీతో చూపించాలనిపించింది, మా అబ్బులోడు చూపించమన్నాడు అందుకే చూపించారనమాట డ్రెస్సులు. వీడియో ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్లక్కులు ఆన్లో పెట్టుకోండి. చిట్టి రా బెల్లక్కులు ఆన్లో పెట్టు. చెప్పు, లైక్ చేయండి, లైక్ అను, లైక్ కామెంట్ చేయమను, కామెంట్ సబ్స్క్రైబ్ కొట్టమను, గంట కొట్టమను, గంట కొట్టండి, బాయ్ అను. లైక్ ఓకే అండి, వీడియో నచ్చితే చెప్పాడు కదా అవి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్లక్కులు ఆన్లైన్లో బెల్లక్కులు ఆర్డర్ పెట్టుకోండి. బాయ్. గుడ్ నైట్, బాయ్, సీ యూ టాటా, గుడ్ నైట్.